నీతో మాట్లాడాలనిపించింది బావా. మాట్లాడైతే నేను ఇప్పటి వరకు ఏ అబ్బాయిని ముద్దు పెట్టుకోలేదు తెలుసా. నేను కూడా ఏ అబ్బాయిని ముద్దు పెట్టుకోలేదు. ఏం లేదు సినిమా చూసావన్నా? చూసినా బెట్ట, నిజంగా చూసినా. ఏమేమి నచ్చిందన్న? ఏం నచ్చిందన్న? అదే నువ్వు అమ్మాయి కోసం లవ్ ప్రపోజ్ చేసే వీడియో ఉంటుంది కదా, అది చాలా హిలేరియస్. సింగపూర్లో సాంగ్ చాలా బాగుంది బెట్ట. అదే ఎడార్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. మంచితనం అని టైప్ చేస్తే గూగుల్లో నా పేరు వస్తుంటది, దాని కిందే నా పేరు అండి. చూడలేదు. మన సాంబార్లో ఈగలు వచ్చాయా? ఛాన్స్ లేదు తమ్ముడు. ఈగలు చంపడానికి మనం బల్లు వేస్తాం కదా. రేపు పొద్దున్న 4 గంటలకు చుంచుమామ రైల్వే స్టేషన్కి వస్తున్నాడు, పోయి పిక్ చేసుకోపోరా అంటే నా రియాక్షన్ ఎట్లుంటది? మొహం మాడిపోతుంది. పొద్దున్నే లేచే అలవాటు లేదు కదా మరికి. అదే చుంచుమామల ఇంటి పక్కన స్వాతి అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ముక్కు ఉడక చుడిదార్ వేసుకుని ఆ రోజు వచ్చింది గుర్తుందా? అదే అమ్మాయి సేమ్ ట్రైన్కి 4 o'clock వచ్చింది. నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉదయం లేస్తాను లేనా? ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ, నేను ముందు రోజు నైట్ అసలు నిద్రపో. హలో అండి. నేను ఎప్పుడు చూడలేదు. నేను చూస్తుంటే చపరేగల్లో ఉన్నాడు, అసలు చదువుకున్నాడు. ఖచ్చితంగా చదవడు నీవాడు. బే చదువులో నిల్లండి, అసలు ఏం చదవడు, వేస్ట్ స్టూడెంట్. డల్లర్ కంటే డల్లర్ అండి. ఎరా డల్లర్ సార్ మా టాపర్ సార్, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా మా వానికి. చదవచ్చు కానీ గోల, క్లాసులో మొత్తం గోల ఆడితో. సార్ మావాడు మూడుగా సార్, ఈయనకి మాటలు కూడా రావు చిన్నప్పటికెళ్ళి. ఎరా మూగోడువా నువ్వు? సమాధానం ఏది? సమాధానం లేదండి. చూడండి, ఇది టీచర్స్కి ఇచ్చే రెస్పెక్ట్. యాటిట్యూడ్ అండి మెయిన్. యాటిట్యూడ్ ప్రాబ్లం. మాట్లాడడం విషయం పక్కన పెట్టండి. అసలు క్లాస్ చెప్తుంటే అసలు బోర్డు వైపు చూడండి, ఎక్కడో చూస్తుంటాడు. అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎక్కడో చూస్తుంటాడు. ఏరా చూడండి, ఇప్పుడు కూడా ఎక్కడో చూస్తున్నాడు. రే ఇక్కడ చూడరా, రే నా వైపు చూడరా, నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తిన బుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తా. శివాని, మీ ఇంట్లో అందరూ సింగర్స్ ఉన్నారు, మరి నువ్వు యాక్టింగ్ లోకి ఎలా వచ్చావు? అది డెస్టినీ. అవును, మా ఫ్యామిలీలో కూడా యాక్టర్స్ యాంకర్స్ లేరు. నేను ఎందుకు వచ్చాను ఇందులోకి? నాకు యాక్టింగ్ మా తాతయ్య నుంచి వచ్చిందండి. మా తాతగారు తాగేసి వచ్చి ఇంట్లో తాగినట్టు యాక్ట్ చేసేవాళ్ళు. అలా ఇంటర్లో 70%, 10th లో 7 points. చూడు ఆడి మొహంలో ఏమైనా బాధ ఉందా? ఏం పంపినావు నువ్వు కాచాయనికి? రే కిషోర్, తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఏందిరా తెలవకుండా మాట్లాడేది నీ? అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా.